ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఇతను ఇండియన్ ఆర్మీని వదిలేసి ఒక టెర్రరిస్ట్ అయిపోయాడు. తర్వాత పాకిస్తాన్ వెళ్ళి వాళ్ళలో ఒకడిగా కలిసిపోయాడు. ఇలా ఎందుకు చేశాడో తెలుసుకుంటే మీరు చాలా సంతోషపడతారు. ఇతని పేరు మేజర్ మోహిత్ శర్మ. ఇతను జుట్టు గడ్డం బాగా పెంచుకొని 2004లో ఇండియాని వదిలేసి పాకిస్తాన్ వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇద్దరు టెర్రరిస్టులని కలిశాడు. వాళ్ళతో ఇలా చెప్పాడు, ఇండియన్ ఆర్మీ మా అన్నయ్యని చంపేశారు. అందుకే నేను ఇండియన్ ఆర్మీ మీద పగ తీర్చుకోవాలని అనుకుంటున్నాను. మీ హెల్ప్ కావాలని వాళ్ళతో చెప్పాడు. ఇతను ఒక పాకిస్తాన్ లాగే వాళ్ళలో కలిసిపోయాడు. ఇండియన్ అని వాళ్ళకి తెలియకుండా చేశాడు. అలా వాళ్ళ దగ్గర 2 years ఉండి వాళ్ళు మన ఇండియాని నాశనం చేయడానికి వేసుకున్న ప్లాన్స్ అన్నీ తెలుసుకొని ఇన్ఫర్మేషన్ మొత్తం సేకరించాడు. తర్వాత ఆ ఇద్దరి టెర్రరిస్టులని అక్కడే చంపేసి ఇండియాకి తిరిగి వచ్చేసాడు. ఇది ఒక సీక్రెట్ ఆపరేషన్. ఈ సీక్రెట్ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం వల్ల అతనికి చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి. కానీ 2009లో తన తోటి జవాన్ని కాపాడడానికి అతను చనిపోయాడు. కానీ అతని గుర్తుగా మన ఇండియన్ గవర్నమెంట్ అతని పేరుని ఒక మెట్రో స్టేషన్కి పెట్టారు. మేజర్ మోహిత్ శర్మ రాజేంద్ర నగర్ అని ఒక మెట్రో స్టేషన్కి అతని నేమ్ని పెట్టారు. మన ఇండియా కోసం ఇంత కష్టపడిన మేజర్ మోహిత్ శర్మ గారి కోసం గ్రేట్ ఇండియన్ ఆర్మీ అని కామెంట్ చేయండి.